సో హే హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మేవేను. సో ఈరోజు అయితే మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో ఉన్నాం. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇలా అనమాట, ఇలా ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు వీళ్ళ పీజీలో. సో ఇది వచ్చేసి మాడతల్లిలో ఉంది. కరెంట్లీ నేను నిన్న హరిగారు వాళ్ళు లైక్ సెలబ్రేషన్స్ అయిపోతేనే డైరెక్ట్ ఇక్కడికి వచ్చా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బైక్కి షాపింగ్ చేయడానికి పోతా ఉన్నాం. సో ఇదన్నమాట మాడతల్లి అంటే, మొత్తం పీజీసే ఉంటాయి. పీజీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం హోటల్స్ ఉంటాయి, పైన మొత్తం పీజీలు ఉంటాయి. సో ఇదన్నమాట ఈరోజు మన అవుట్ఫిట్. సో ఇదే అనమాట H2RZ. సో అంత బెస్ట్ పార్ట్ ఏమంటే, మా రూమ్ నుంచి H2RZ 15 కిలోమీటర్స్ ఉంది. 15 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిన అంటే నమ్ముతారా? అది మాడతల్లి మల్టీప్లెక్స్ నుంచి ఇది BTMలో ఉన్న H2RZకి 25 మినిట్స్. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 1.5 అవర్ పైన పట్టింది. 1.5 అవర్ 2 అవర్స్ ఏమో పట్టింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 25-30 మినిట్స్కి అయితే వచ్చేసిన. సో పైకి వెళ్దాం ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు ఇది హెల్మెట్కి బ్లూటూత్ పెట్టించుకుందామని వచ్చిన, కానీ ఇక్కడ లేవు అంట. ఇవిగో చీప్ మోడల్స్ ఉన్నాయి, 1000 రూపీస్ 1500 అంట. నేను అనుకున్న మోడల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తాను. స్టోర్ లైసెన్స్ అయితే ఏం దొరకదా, జస్ట్ ఒక 2-3 ప్రోడక్ట్స్ దొరికినాయి. అవి 3000 ఉన్నాయి. నేనైతే ఇట్లా దానికోసం చూస్తాను. అండ్ పక్కన సాడిల్ స్టే లగేజ్ మౌంట్కి ఇది ఉందంట, కానీ నా బైక్కి ఒకటే పీస్ ఉందంట. బట్ స్టిల్ అది సెట్ కాదంట నా బైక్కి. అదేదో బోల్ట్ ఇష్యూ ఉందంట. సో ఆ ప్రోడక్ట్ కూడా లేదన్నాడు. ఇంకా నేను అడిగినా అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నాడు. సో ఇంకా దొరికిన ఒకటి తీసుకున్నా, ఇంకా వేరే స్టోర్లో ఏమైనా ట్రై చేయాలి ఇప్పటికైతే. ఇప్పుడు ఇక్కడ పెట్టి ట్రై చేసా, ఇది బాగానే ఉంది, కానీ ఇది మొబైల్ హోల్డర్కే. సో ఇక్కడ బాగానే ఉంటుందా, ఇది బ్లాక్ చేస్తుందా అని ఇంకొకసారి ఇక్కడ పెట్టి ట్రై చేస్తా ఉన్నా. కదా అక్కడ బాగుంటే ఆడనే పెట్టేస్తా, లేదా ఎన్నే పెట్టేస్తా. కిచెన్ గిన్ ఇచ్చినాడు. ఇప్పుడు వచ్చే సాడిల్ స్టవ్ వచ్చి ఈ నట్ కనెక్ట్ అవుతుంది. ఈ నట్ కనెక్ట్ అయ్యి ఈ 2 బోల్ట్స్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. సేమ్ నట్స్ దీంట్లో వస్తాయి. ఇది రెండిట్లో వచ్చి ఇట్లా కింద వస్తుంది. మళ్ళీ ఈడ వచ్చిన బాక్సెస్కి 2 కలిసి ఒకటి ఈడ వస్తుంది. మోటో టార్క్. సో ఇట్లా వస్తుంది. ఇది 2 సైడ్ వస్తాయి. అండ్ ఇది వచ్చి ఇది ఫుట్ రెస్ట్కి టచ్ అయ్యి ఉంటుంది. అండ్ దెన్ బోల్ట్ ఇది వచ్చి ఇది వెనకాల మడ్ గార్డ్ మీద వస్తుంది. ఇదే అనమాట ఇంచేపు మనం వేయించింది. సో ఇది మోటో టార్క్ది. మొత్తం స్టీల్ ఉంటుంది ఇదంతా, అంటే లోపల హ్యాలో కాదు, దీనిలో మొత్తం ఐరనే ఉంటుంది. సో దీని కనెక్టెడ్ ఇది. సో ఇది సో నేను వచ్చి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవి కాదు, సేమ్ ఇదే ఫైబర్, అంటే ఇది స్టీల్ అండి. దీంట్లో ఫైబర్ వస్తుంది. ఇది బజాజ్ వాళ్ళ నుంచే వస్తుంది. అది పెట్టిద్దాం అనుకున్నా. అది అరౌండ్ 2100 ఎంతో పడుతుంది మొత్తం సెటప్ అంతా. సో అదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే బైక్ 200 kg 220 ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ చేపిస్తే. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ 6-7 kgs వెయిట్ యాడ్ చేస్తుంది బైక్కి. సో ఇది ఎట్లా స్టాండర్డ్ ఉంటుంది, పడినా ఇరిగిపోదు అనేసి ఇంకా ఇది నాకు ఆల్మోస్ట్ 3100 రూపీస్ పడింది మొత్తం ఫిట్టింగ్ అంతా కలిపి. సో అది 3000, ఇది ఒక 3100, మొత్తం 6000 అయిపోయింది ఇప్పటికైతే. సో ఇదైతే బెస్ట్ సర్వీస్ ఇచ్చినారు. ABS పిట్ స్టాప్ అని ఉంటుంది, ఇక్కడే నేను చేయించుకో. ఇప్పుడైతే నేను హెల్మెట్ ప్యారడైజ్కి అయితే వచ్చిన. ఇక్కడ వచ్చి ఇది వేపిస్తా ఉన్నా బైక్కి. హెల్మెట్కి వచ్చి ఇది బ్లూటూత్ మైక్ అనమాట. యూర్ డన్. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్లూటూత్ తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ 2000 రూపీస్ పడింది నాకు. సమ్ UB రేసింగ్, అర్బన్ రేసింగ్, JB రేసింగ్, JB రేసింగ్ నుంచి ఇది. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా దీని మైక్లో నుంచి వస్తూ ఉంది. సో దీనికి సపరేట్ ఎక్స్టర్నల్ మైక్ ఉంటుంది, ఇక్కడ లోపల ఉంటుంది, దాని నుంచే వస్తుంది మైక్. సో ఇది వచ్చేసి హెల్మెట్ ప్యారడైజ్ షాప్ పేరు. సో అక్కడ నుంచి తీసుకున్నాం. ఇప్పుడైతే రైనో స్టోర్కి వచ్చా. ఇక్కడ వచ్చి జాకెట్ తీసుకోవాలి ఫస్ట్. అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర. అసలు వచ్చేసి 9000 అంట జాకెట్. 9,000. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను నేనైతే. సో ఇది వచ్చి రైనాక్స్ GT సిరీస్.
సో 7,000 అంట, 7,000. ఇంకోటి చూసాడు 9,000 ఉంది అది. బట్ దానికన్నా దానికి ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ క్లాత్ డిఫరెన్స్ ఉంది. సో ఇంకా అదే తీసుకున్నాను నేనైతే. సో నేనైతే ఇది తీసుకున్నా, ఇది ఆప్టిమస్. ఇది వచ్చేసి 5,000 పడింది మొత్తం. అదొక 7, ఇది 5, 12,000. ఇది ఒక్క షాప్లో 12,000 అయిపోయింది. అది దీనమ్మ అసలు మరీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవైతే. ఈ బ్యాగ్స్ అయితే అరౌండ్ 7,000 వస్తాయి. ఇంకోటి ఉంటుంది, ఇంకోటి 4,200 చేంజ్ ఉంటుంది. ఐ గెస్ వీళ్ళ దగ్గర లేదనుకుంటా డ్రైవ్ స్టాక్ అని. సో అదైతే వీళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. నేను అది తీసుకుందాం అనుకున్నా, బట్ స్టిల్ ఐ ప్రిఫర్డ్ దిస్ అంటారు ఆప్టిమస్. సో బండ్లో అయితే ఇప్పుడు అసలు పెట్రోల్ లేదు, ఇప్పుడే షో అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వెళ్తా ఉన్నా. సో టైం ఈజ్ అరౌండ్ ఆల్మోస్ట్ 11 అవుతా ఉంది. ఇక్కడ 11 అంటే ఇక్కడ నుంచి పోనీకి 12, 1, ఆల్మోస్ట్ 1:30 or 2 అయింది నైట్. సో నాకైతే కొంచెం డ్రౌజీగా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ మంచి ఛాయ్ వేయాలి. నాకు కొంచెం నిద్ర వచ్చినట్టుంది కాబట్టి నేనైతే అసలు అన్నం తినట్లేదు. ఇప్పుడైతే అన్నం తింటే ఎక్కువ వస్తుంది నిద్ర. సో అందుకే నేను ఇప్పుడైతే తినట్లేదు. నేను వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ 29 ఇచ్చింది. ఈ సిటీలో డ్రైవ్ చేసినప్పుడు ఇంకోటి యావరేజ్ తగ్గిపోయింది. పర్లేదు, 29 అంటే నాకు ఓకేనే, అంటే నేను మరీ అంత డిసప్పాయింట్ కాదు. కానీ ఇప్పుడు చూడండి, నేను ఆల్మోస్ట్ 35-36 మైలేజ్ వచ్చే అట్లా పోతాయి ఇప్పుడు ఇంటికి. సో నీట్గా. సో 1,000 రూపీస్ పెట్రోల్ పట్టింది. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించేసుకున్నాం. ఇందాక ఫుల్ ట్యాంక్ చేసా, 300 కిలోమీటర్ పోయింది. సో ఇప్పుడు ఇంకో 1,000 కొట్టించిన. 1,000 ఎందుకంటే నేను ఇంకో 2 డేస్లో బైక్ సర్వీసింగ్ చేయాలా, ఎక్కువ ఉంటే వాళ్ళు స్కామ్ అంటారు. సో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వచ్చా అనుకుంటా, 97 కిలోమీటర్స్ వచ్చా. చూడండి 38. ఈ బండికి కాళ్ళు లేవు కాబట్టి సరిపోయింది, లేదా కాలు మొక్కిన తక్కువ. ఈ బండికి 38 కిలోమీటర్స్ పర్ లీటర్. ట్రస్ట్ మీ, 38 ఇస్తుంది ఈ బండి నాకు. సో ఆల్మోస్ట్ 95 మినిట్స్, 1 అవర్లో, 1.5 అవర్లో, ఆల్మోస్ట్ 1.5 అవర్లో 100 కిలోమీటర్స్. సో ఇంతటితో అయితే రైడ్ అయిపోయింది. 2:34కి అయితే రీచ్ అయిపోయినా ఇంటికి. ఇంకా ఫ్యూల్ చూడండి, ఇంకా హాఫ్ ట్యాంక్ పైన ఉంది. చూడండి 36. సో hope you all enjoy this life. Okay, so much.